గురుభ్యో నమః. అందరికీ, మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం భగవద్గీత 7వ అధ్యాయం నుంచి 2 శ్లోకాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నిద్దాం. 7వ అధ్యాయం నుంచి ఈ 2 శ్లోకాల ముందు చదివి వినిపిస్తాను. దాని బాహ్యార్థాన్ని, అంతరార్థాన్ని నాకు ఎంతవరకు అయితే తెలుసో మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు యత్నించను. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోనగలుగుతున్నాడు. పరమాత్మ చెప్పింది ఏమిటి? వేలాది మనుషులు ఉన్నారు ఈ భూ ప్రపంచం మీద. అందులో తెలుసుకోవాలనుకున్న వారు చాలా అరుదు. అందులో కూడా ఒకానొక్కడు మాత్రమే నన్ను పూర్ణంగా తెలుసుకుంటున్నాడు. ఆ విధానమే ధ్యాన యోగము. ఆ విధానమే ధ్యానాన్ని అభ్యసించడం. ఆ విధానమే మత్పారాయణుడై నన్ను అంటే పరమాత్మ శక్తిని, పరమాత్మ యుక్తిని సంపూర్ణంగా తెలుసుకుంటున్నాడు అని అర్థం అనమాట. మనం ఏం చేస్తున్నామంటే ఫోటో దగ్గరే ఉన్నాం. మనం అది కాకుండా ఏం చేయాలంటే మనము నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను అన్నటువంటి విధానమే సత్యాన్ని తెలుసుకోవడం కోసం. ఏంటి సత్యము? శరీరం అనిత్యము, ఆత్మ సత్యము, నిత్యము. ఇది అందరికీ తెలుసు. అందరికీ మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం. కానీ దాని యొక్క అనుభూతిని, దాని యొక్క పూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం అని అంటారు మహనీయులు. మరి ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి మహనీయులు అందరూ చెప్పేది ఒకటే, విడిగా ఏమీ లేదు, నిన్ను కాకుండా ఇంకా విడిగా ఏమీ లేదు, అంతటా అన్నిటా ఉన్నటువంటి శక్తే నిన్ను కూడా నడుపుతుంది. ఆ శక్తిని తెలుసుకోవడమే ఆత్మని తెలుసుకోవటం. మరి ఎలా తెలుస్తుంది? ఎవరి వయసు ఎంతో అనే నిమిషాలు, ఖచ్చితమైనటువంటి ధ్యానము, 2 పూటల పగలు రేయి, పడుకునే ముందు లేసే ముందు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని సముపార్జన కోసం ప్రయత్నిస్తూ ఆ విధమైనటువంటి బాటలో ఉంటే ఏదో ఒక రోజు ఆ దారికి మనం చేరిపోతామని. మరి 2వ శ్లోకం ఏంటి? భూమిరాపో నలో వాయు కమనో బుద్ధిరేవచ అహస్కార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా అహస్కార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అని పరమాత్మ చెప్పారు మనకి. పరమాత్మ ఫోటోలోనే ఉన్నాడా, లేదా అట్లీస్ట్ ఆ పటానికి పరిమితం అయ్యాడా? అంతటా అన్ని వాయువుల్లోనూ, అగ్నిలోను, జలములోను, చివరికి నీ హృదయ మందిరములో ఉన్న మనస్సులోను నేనే ప్రతిష్ఠించబడి ఉన్నాను. దాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. ఎక్కడ దొరుకుతుంది ఈ ఆత్మజ్ఞానము? ఏం చేస్తే జ్ఞానం వస్తుంది? సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి? సింపుల్. పత్రిసార్ అంటారు, కాఫీ తాగినంత ఈజీ. మనమేం చేయాలి? నిరంతర సాధన, నిరంతర అభ్యాసము. దేనిని అభ్యాసించాలి? దేని ద్వారా దేన్ని పట్టుకోవాలి? ఈ శరీరముతో ఆత్మను పట్టుకోవాలి. ఈ శరీరముతో ఆత్మను పట్టుకున్నటువంటి సత్యాన్ని ఎవరు అడ్డు మనకి? మన మనస్సే మనకు అడ్డు. పక్కవాడు ఇంకెవడో అడ్డు కాదు. పక్కవాడు ఎవ్వడో అడ్డు కాదు, ఎప్పటికీ అడ్డు కాదు. సార్ చెప్పినటువంటి ఆదర్శ సూత్రాల్లో 18 ఆదర్శ సూత్రాలు ఉంది. ఏముంది? నీ వాస్తవానికి నీవే కారణము. ఇది ఖచ్చిత విధానం, రాసుకోండి ఎక్కడైనా. నా వాస్తవానికి ఇంకొకటి కారణం అని చెప్పాను, నాకేమీ అవగాహనకు రాలేదు. ఈ భూ ప్రపంచం మీద నా జీవిత ప్రణాళిక నేనే ఏర్పరుచుకుంటున్నాను. నా జీవిత ప్రణాళిక ద్వారానే నేను నడుస్తున్నాను. నా ఏ ప్రణాళికబద్ధమై నేను వచ్చానో దాని ద్వారా నేను భూమి మీద నడుస్తున్నాను అని సత్యాన్ని తెలుసుకుంటూ సహసిద్ధమైనటువంటి శ్వాసను గమనిస్తూ పరమాత్మలు, మహనీయులు, మహర్షులు, ఋషీశ్వరులు, యోగీశ్వరులు, సప్తఋషి మండలి కూడా సత్యం ఒక్కటే, రకరకాలుగా మనకు చెప్తున్నారు అంతే. దాన్ని తెలుసుకొని నడవడమే ఈ జీవితం యొక్క ఈ జీవిత ప్రణాళిక.
ఏ మనిషి ఏ కార్యార్థమై వచ్చాడో ఆ కార్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే మనం ఖచ్చితంగా తనకి స్వేచ్ఛని, తన యొక్క నిరాడంబరత, తన యొక్క ఏ విధానమై నడవడానికి వచ్చాడో ఆ విధానాన్ని మనం అవలంబించమని చెప్పాలి. అప్పుడు మాత్రమే తల్లిదండ్రులుగా కానీ, అన్నదమ్ముడిగా కానీ, సోదరుడిగా కానీ మనందరం కూడా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారం అందిస్తున్నట్టు లెక్క. ఎప్పుడైతే ఇటువంటి సహాయాన్ని మనం అందించామో మనకు ఖచ్చితమైన సహాయం దొరుకుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సత్యాన్ని తెలుసుకొని షేర్ చేస్తూ కామెంట్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.